చాలా సంతోషం. ఈరోజు మనం నవంబర్ నెల 4వ ఆదివారమా 3వ ఆదివారమా? నవంబర్ నెల 4వ ఆదివారంలో ఉన్నాం. మామూలు కాదు, రైమింగ్ బాగా వస్తుంది మనకి కదా. సో ఇప్పుడు మత్తయి సువార్త మనం చదువుకున్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాటల్ని చూడొచ్చు కదా. వాస్తవానికి అవన్నీ వింటుంటేనే యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ మనకి కళ్ళలో కనిపిస్తున్నారు కదా. ఆయన శిలువ కార్యాలు జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, అలాగే శతాధిపతి అలాగే శిష్యులు వాళ్ళ యొక్క మధ్యలో జరిగినటువంటి సంభాషణ అమేజింగ్ అనిపిస్తుంది. లాస్ట్ 3 weeks కూడా వీ హ్యాడ్ అ వండర్ఫుల్ సెమినార్. సో చార్ల్స్ సిమియోన్ ట్రస్ట్ అని, ఇట్స్ ఇంటర్నేషనల్ సెమినార్. అది ఆ సెమినార్లో కూడా మార్కు సువార్తలో కొన్ని విషయాలను మేము ఈ విధంగా ధ్యానించడం జరిగిందనమాట. సో అవి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి చదువుతూ వింటూ ఉన్నప్పుడు. కాబట్టి మీరు కూడా వ్యక్తిగతంగా చదువుకున్నప్పుడు జస్ట్ బై రీడింగ్ మీరు ఎంత గొప్ప దీవెన పొందుతారంటే అంత గొప్ప దీవెన పొందుతారు. 18వ శతాబ్దంలో జేసీ రాయల్ అనేటటువంటి ఒక వ్యక్తి పుట్టాడు, రైట్. ఆయన అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి కాలంలో దేవుని చేత బహుబలంగా వాడబడినటువంటి దైవజనుడు ఆయన పుస్తకాలు ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయన చిన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లానే ఒక చర్చ్కి అటెండ్ అయ్యాడంట. ఈ అటెండెడ్ అ చర్చ్ సర్వీస్ లైక్ దిస్. అక్కడ వాక్యం చదవబడింది. జస్ట్ వాక్యాన్ని చదువుతున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే చదివారో అక్కడ వాక్యం చదువుతున్నప్పుడు సడన్గా ఒక వచనం ఆయనకి తాకిందంట. ఆ వచనం తాకి అక్కడ ప్రసంగం లేదు, లేకుంటే వేరే వాళ్ళు వచ్చి నువ్వు యేసయ్యని నమ్ముకోవాలి అవన్నీ చెప్పుడు లేదు. కానీ ఆ వాక్యం చదువుతుంటే ఆయన వింటున్నాడు. సడన్గా ఒక వచనం క్లిక్ అయింది. అక్కడికక్కడే ఒక బలమైనటువంటి కన్విక్షన్ వచ్చి మారు మనసు పొంది ఆయన దేవునికి తాను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత చాలా గొప్పగా వాడబడ్డాడు. అంటే దేవుని వాక్యం సజీవమైనది, రైట్. అది 2 అంచుల వాడిగల ఖడ్గము కంటే పదునైనది, రైట్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం సంఘంగా చదవడం ఎంతో దీవెనకరం. వ్యక్తిగతంగా మీరు చదివితే కూడా మీకు దీవెనకరం. కొంతమంది స్త్రీలు మన సంఘంలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు వితిన్ ఫ్యూ వీక్స్ కదా. చదువుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. లోపల మనకి లేని ఒక రకమైనటువంటి ఉజ్జీవం, కైండ్ ఆఫ్ రివైవల్, ఆత్మ పోషింపడుతూ ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే అన్ని రకాల ఫ్రూట్స్, బిర్యానీ, అది ఇది. కొన్నిసార్లు ఎక్కడన్నా సెమినార్కి వెళ్ళినప్పుడు టైంకి వస్తూ ఉంటాయి. ఆ టైంకి తింటూ ఉంటే మనం ఎట్లా శారీరకంగా బలం పుంజుకొని ఒళ్ళొచ్చిందిరా నీకు అంటారు, లేకుంటే బాగా తేలిపోయినావు మంచిగా అంటారు, రైట్. అంటే తిండి బాగా పడుతుండేసరికి శరీరంలో కొన్ని మార్పులు, బలం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఆత్మీయంగా వాక్యం కూడా మన లోపల వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ఆత్మ పోషింపబడుతుంది, బలపడుతుంది. మనకు తెలియనటువంటి ఒక అసాధారణమైనటువంటి ఆనందం, సంతోషం, ప్రశాంతత, కాన్ఫిడెన్స్, నిరీక్షణ, ఇవన్నీ కూడా ఎవ్రీ పర్సన్ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. ముఖ్యంగా దేవునితో మనకు ఒక గొప్ప సంబంధం అనేటటువంటిది అక్కడ జరుగుతుంది, రైట్. కాబట్టి ఆ వాక్యం జస్ట్ వింటుంటేనే ఎట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆర్ యూ రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అలాగే పాటించడం అంతకంటే ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సమయంలో మనం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 to 11 చదువుకుందాం. ఓకే, ఈ సెక్షన్ డిఫరెంట్ సెక్షన్. ఇక్కడ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుల వలె ఉండి
గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఒకసారి మీ యొక్క కృపా సింహాసనానికి వస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి. మీ వాక్యాన్ని మేము సరిగ్గా అర్థం చేసుకొని పాటించేటటువంటి కృపను దయచేయండి ఆయన. మేము పాటించినటువంటి ఈ యొక్క వాక్యాలని ఇతరులతో పంచుకునడానికి కూడా మీరు కృప చూపించండి. ఆ విధంగా మీ వాక్యం అనేక మందికి వ్యాపించబడి అనేక మంది మీ వైపు తిరగడానికి సహాయం చేయమని మీ యొక్క సన్నిధిని మేము ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. గత కొన్ని వారాలుగా మనం కొన్ని విషయాలు చూసుకున్నాం. అంతం సమీపంగా ఉందంటే మన భవిష్యత్తు, మన యొక్క దేవుని యొక్క రాకడ తొందరలో ఉంది, ఏ సమయంలో ఉన్నా జరగవచ్చు అనేటటువంటి విషయం 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడంటే ఇప్పుడు ఇంకా మనం దగ్గరలో ఉన్నామని అర్థం. రైట్. కాబట్టి మనం అన్నిటికంటే ముఖ్యంగా రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలి? ప్రేయర్స్ చేయాలి. తర్వాత ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం చేయాలి, సనుక్కోకుండా చేయాలి. ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. అది ఈ రోజున ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మనం ముందుకెళ్దాం. అంతం సమీపంగా ఉంది కాబట్టి పేతురు తన యొక్క బిలీవర్స్కి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, సర్వ్ అదర్ బిలీవర్స్ విత్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నీ యొక్క ఆత్మ వరాలతో ఇతర విశ్వాసులకి సేవ చేయాలి. దిస్ ఈజ్ ద టాపిక్. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ వరాలతో నీ తోటి విశ్వాసులకి లేకుంటే సంఘానికి సేవ చేయాలి. రాసుకున్నారా? గుడ్. సో ఇక్కడ 10-11 వచనాలు మనం కనుక గమనించినప్పుడు ఈ విషయాలు మనం చూస్తాం. దేవుని నానా విధమైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. ఎన్ని విషయాలు చెప్తున్నా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని ఎలాబరేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక. ఆమేన్. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటి? మనకి దేవుడు వరాలు ఇచ్చినప్పుడు ఆ వరాలతో ఇతరులకి మనం సేవ చేయాలి. దీని నుంచి మనం ఒక 3 విషయాల్ని మనం క్లుప్తంగా చూస్తాం. ఓకే, 3 విషయాల్ని మనం నేర్చుకుందాం. మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ఎ స్పిరిచువల్ గిఫ్ట్, దేర్ఫోర్ యూ షుడ్ నో ఇట్. సో దేవుడు నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి వరాలని అనుగ్రహించాడు. అది తెలుసుకోవడం మన యొక్క బాధ్యత. రెండవదిగా మనం ఏం చూడబోతున్నామంటే, ఈ యొక్క దేవుడిచ్చినటువంటి వరాన్ని ఇతర విశ్వాసుల జీవితాల్లో ఒక మంచి గృహ నిర్వాహకునిలాగా మనం దాన్ని ఉపయోగించాలి. అంటే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ని ఇతర విశ్వాసులకి సేవ చేయాలి. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్తో ఇతర విశ్వాసులకి మనం సేవ చేయాలి అనేటటువంటిది రెండవ విషయం. మూడో విషయం మనం ఏం నేర్చుకుంటామంటే, నువ్వు నేను ఈ విధంగా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఈ విధంగా ఆత్మవరాలను ఉపయోగించడం వలన దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. సో ఆ విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఏమంటున్నాడండి ఇక్కడ? దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుల వల్లే ఉండాలి అంటున్నాడు. ఓకే, అంటే నానా విధమైన మ్యానిఫోల్డ్ విజ్డమ్ అంటారు అక్కడ. లేకుంటే మనం మూల భాషలోకి వెళ్తే డిఫరెంట్ కలర్స్,
ఏ విధంగా అయితే వివిధ రకాలైనటువంటి కలర్స్ ఉంటాయో దేవుని యొక్క కృప కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ గిఫ్ట్ అనమాట. ఇంకో మాటలో అంటే ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకున్నాం. రైట్, మీరు కనుక వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మొదటిగా గాడ్ హాస్ బ్లెస్డ్ యూ విత్ స్పిరిచువల్ గిఫ్ట్. ఎట్లా తెలుసుకుంటున్నాం మనం? ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది, అండర్లైన్ దట్ వర్డ్. ఒక్కొక్కడు, మీరందరూ అని జనరల్గా మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరు, ఇంకో మాటలో ఈచ్ వన్ అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. ఒక్కొక్కరు మీరు ఏ విధంగా అయితే కృపావరం పొందారో, ఎంతగా పొందారో దాన్ని బట్టి ఒక్కరికొకడు మీరు ఉపచారం చేయాలి అంటున్నాడు. అంటే వేరే వాళ్ళకి మనం సేవ చేయాలి. వేరే వాళ్ళకి ఏం సేవ చేయాలి? ఈ ఆత్మవరాన్ని ఇతరులకి మనం ఉపయోగించాలి. దట్స్ ద పర్పస్. అంటే ఏంటంటే దేవుడు మనకు ఆత్మవరాన్ని ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, నువ్వు కనుక దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే, నువ్వు కనుక పాప క్షమాపణ పొంది ఆయన్ని వెంబడించే వ్యక్తిగా ఉంటే, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యు ఆర్ బ్లెస్డ్ విత్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆయన దేవుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలనేటటువంటిది ఆయన యొక్క నిర్ణయం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఎవరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనేటటువంటిది పరిశుద్ధాత్ముడు నిర్ణయిస్తాడని మనం చూసుకుంటున్నాం. ఓకే, కానీ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు కనుక విశ్వాసం అయితే నీకు ఆల్రెడీ గిఫ్ట్ అనేటటువంటిది ఉంది. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, అయితే ఆ యొక్క గిఫ్ట్ని మనం ఎట్లా ఉపయోగించాలి? మంచి గృహ నిర్వాహకుల వలె అని ఉన్నాయి ఇక్కడ. దేవుని యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుల వలె ఉండి అని అంటున్నాడు. ఏంటి మంచి గృహ నిర్వాహకులు అంటే? గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే స్టూవర్డ్ ఇంగ్లీష్లో. ఒక ఇంట్లో ఒక యజమాని ఆధ్వర్యంలో ఆ ఇంటిని మొత్తం చూసుకునేటటువంటి ఒక అకౌంట్ మేనేజర్, లేకుంటే ఒక అకౌంట్ కీపర్, వేరే వాళ్ళ యొక్క రిసోర్సెస్ని జాగ్రత్తగా ఉపయోగించేటటువంటి ఒక వ్యక్తి. ఓకే, a steward is the one entrusted to manage the property of another. వేరే వాళ్ళ యొక్క ఆస్తిని, వేరే వాళ్ళ యొక్క వనరుల్ని, వేరే వాళ్ళ యొక్క సంబంధించిన దాన్ని నువ్వు మేనేజ్ చేస్తావు. ఓకే, ఓవర్సీయర్ అని చెప్పొచ్చు. లేకుంటే కొంతమంది కొన్ని ప్లేసెస్లో కొంతమందిని పెట్టుకుంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. కొంతమంది పని వాళ్ళు ఉంటారు, ఆ పని వాళ్ళని చూసుకోవడానికి ఒక అధికారిని పెడతారనమాట. ఆ వ్యక్తిని కూడా స్టీవర్డ్ అని చెప్పొచ్చు. అంటే ఆస్తి వనరులు వేరే వాళ్ళకి సంబంధించినవి, దాన్ని కాపలా కాసేలాగా లేకుంటే జాగ్రత్తగా ఉపయోగించేలాగా ఉండేవాడిని స్టూవర్డ్ అంటారనమాట. మనందరం కూడా మంచి గృహ నిర్వాహకుల్లాగా ఉండాలని చెప్తున్నాడు. బైబిల్లో కూడా ఇట్లాంటి మంచి గృహ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. ఎవరు చెప్పండి? యోసేపు కదా. యోసేపు ఫరో ఇంట్లో మంచి గృహ నిర్వాహకుడిలాగా ఉన్నాడు. ఎంత నమ్మాడంటే ఫరో, అంటే పోతీఫర్, ఆయన ఫరో కాదు, పోతీఫర్ అనేటటువంటి ఆఫీసర్ ఎంతగా ఈ యొక్క యోసేపుకి ఈ బాధ్యతను అప్పగించాడంటే ఆ మొత్తం కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఉందన్నమాట. ఎనీథింగ్, ఒక బానిసగా వెళ్ళాడు కానీ మొత్తం కూడా ఆయన నడిపించగలుగుతున్నాడు. ఎందుకంటే ఈజ్ అ గుడ్ స్టూవర్డ్ అనమాట. చెప్పిన నమ్మకంగా రిసోర్సెస్ని ఉపయోగించేటటువంటి వ్యక్తిగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ వరాలని కూడా ఆ విధంగా ఉపయోగించాలని చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా ఉపయోగించాలంటే ఫస్ట్ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆత్మవరాలని మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరం కూడా మన యొక్క ఆత్మవరాలని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం ఆత్మవరాలని మనం? ఒకటి,
అది కనిపిస్తుంది, బయటకు కనిపిస్తుంది. ఆత్మవరాలు అనేటటువంటి బయటకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వచనం చెప్పినప్పుడు దీని గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరము అని చెప్పినప్పుడు అంటే ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది అన్నాడు. ఇక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్, కృప అనేటటువంటిది జనరల్ గిఫ్ట్స్ అనేటటువంటిది కొందరు నమ్ముతారు. నేను ఈ మొత్తం కూడా స్పిరిచువల్ గిఫ్టే అనేటటువంటిది నేను నమ్ముతున్నాను అనమాట. ఓకే, దేవుని యొక్క కృపలో దేవుడు మనకు ఆత్మవరాలు ఇచ్చాడనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క విషయం. సో ఎట్లా తెలుసుకుంటాం మనం? ఒకటి, అది విజిబుల్గా ఉంటుంది, లోపల హైడ్ చేసుకునేటటువంటిది కాదు. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరం ఉంటుంది కాబట్టి అది కనిపిస్తుంది. కాబట్టి ఎవరు మనకి అఫామ్ చేస్తారు మన యొక్క స్పిరిచువల్ గిఫ్ట్? మన యొక్క ఆత్మవరాన్ని తెలియజేసేది ఎవరు? ఆమోదించేది దేవుడు. ఓకే, ఎవరు మనల్ని ఆమోదించరు. ఓకే, ఈ గిఫ్ట్ నీకుంది, నేను ఆమోదిస్తున్నా అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. రికగ్నైజ్డ్ బై అదర్ పీపుల్, అంటే సంఘంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు మన యొక్క ఆత్మవరాలని గుర్తించగలుగుతారు. గుర్తించాలి, వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి. లేకుంటే ఎట్లా? నాకు ఆత్మవరం ఉందని నన్ను ఒకటి అనుకొని అది మేనిఫెస్ట్ కాకపోతే మనం మోసంలోనే ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ నీకు నాకు ఆత్మవరం, ఎటువంటి ఆత్మవరం ఉందో తెలుసుకోవాలంటే సంఘం మనకి సాక్ష్యం చెప్తుంది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరికి ఆత్మవరం అనేటటువంటిది ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం, ఓకే, 1 పేతురు 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఇవన్నిట్లో కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరాల గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల వరాలు ఉన్నాయి దీంట్లో. కొన్ని బయటికి కనిపించే ఉన్నాయి, కొన్ని బయటికి కనిపించనే ఉన్నాయి. ప్రదర్శనగా ఉన్నాయి, కొన్ని ప్రదర్శన లేకుండా ఉన్నాయి. బిఫోర్ స్టేజ్ ఉన్నాయి, ఆన్ ద స్టేజ్ ఉన్నాయి అన్నమాట. కొన్ని అందరికీ కనిపిస్తాయి, కొన్ని ఏమో అంటే కనిపిస్తాయి కానీ అవి ఎక్కువగా ప్రదర్శించబడవు. అది మనం తెలుసుకోవాలి. కానీ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈచ్ గిఫ్ట్ ఈజ్ గివెన్ బై గాడ్. ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి బిలీవర్ కూడా ఒక సోల్జర్, ప్రతి ఒక్క బిలీవర్ కూడా ఒక ఆటగాడులా ఉండాలి. క్రీడా మైదానంలో ప్రేక్షకుడు కాదు బిలీవర్, క్రీడా మైదానంలో ఆటగాడు. ఓకే, ఈజ్ నాట్ ఈవెన్ ఎక్స్ట్రా ప్లేయర్, ఈజ్ ఇన్ ద ఆ యొక్క మెయిన్ ప్లేయర్స్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. సంఘంలో, స్థానిక సంఘంలో, సార్వత్రిక సంఘంలో నువ్వు నేను కూడా ఎవరు? మనం దేవుని యొక్క గిఫ్టుల్ని పొందుకున్నటువంటి వాళ్ళం, అలాగే ఆ గిఫ్టుల్ని వినియోగించినటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు నో వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ విత్. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరం మనం తెలుసుకోవాలి. కొంతమందికి గిఫ్ట్ల గురించి అపోహలు కూడా ఉన్నాయి. ఏది పడితే అది గిఫ్ట్ అనుకుంటున్నారు. సింగింగ్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ అనుకుంటున్నారు. There are spiritual gifts and there are natural gifts. Okay, there is a spiritual ability and a natural ability. దయచేసి అర్థం చేసుకోవాలి. సింగింగ్ ఈజ్ నాట్ అ స్పిరిచువల్ గిఫ్ట్. ప్రేయర్ ఈజ్ నాట్ అ స్పిరిచువల్ గిఫ్ట్. కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు గిఫ్ట్ ఉంది కాబట్టి అంత ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు అని అంటారు కొంతమంది, రైట్? దిస్ ఈజ్ ద న్యాచురల్ టాలెంట్. కొంతమందికి న్యాచురల్గా మ్యూజిక్ అనేటటువంటిది గిఫ్ట్ కాదు, సారీ, న్యాచురల్ గిఫ్ట్. అది స్పిరిచువల్ గిఫ్ట్ కాదు. స్పిరిచువల్ గిఫ్ట్ ఈజ్ డిఫరెంట్, న్యాచురల్ గిఫ్ట్ ఈజ్ డిఫరెంట్. న్యాచురల్ గిఫ్ట్ అనేటటువంటిది నైపుణ్యం నీకు చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఈజీగా నేర్చుకోగలవు ఏదైనా. ఆ పాటల్లో నువ్వు కొంచెం ఎఫర్ట్ పెడితే దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలవు. మ్యూజిక్లో కొంచెం అట్లా పెడితే ప్రావీణ్యం సంపాదించుకోగలవు. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆ విధంగా కాదు. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేటటువంటివి నువ్వు నేర్చుకోలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లెర్న్ స్పిరిచువల్ గిఫ్ట్స్ బికాస్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ గివెన్ బై గాడ్. దేవుడే నీకు వ్యక్తిగతంగా ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటిది స్పిరిచువల్ గిఫ్ట్. నీ న్యాచురల్ గిఫ్ట్ని ఆయన స్పిరిచువల్ గిఫ్ట్గా మార్చగలడు, లేకుంటే న్యాచురల్ గిఫ్ట్ని స్పిరిచువల్ గిఫ్ట్గా వాడుకోగలడు కొన్ని సమయాల్లో. కానీ ఆయన ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? స్పిరిచువల్ గిఫ్ట్ అనేటటువంటిది ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రభావితం చేస్తుంది. అది
అంటే ఆత్మ సంబంధమైన వరం వాడబడినప్పుడు ఆత్మ పోషింపబడుతుంది. న్యాచురల్ టాలెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పాడినప్పుడు వావ్ సూపర్గా ఉంది పాట అనొచ్చు నువ్వు. అదే న్యాచురల్ టాలెంట్ ఉన్నటువంటి అదే గిఫ్ట్ని దేవుడు వాడుకున్నప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు ప్రజల హృదయాలు కదులుతాయి, ప్రజల్లో కన్విక్షన్ వస్తుంది, ప్రజల్లో మారుమనసు వస్తుంది. రైట్, అది దేవుడు ఉపయోగించేటటువంటి విధానం. For example, there is a natural ability to teach, but there is also a spiritual gift of teaching అనేటటువంటిది ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. There are wonderful teachers. కొంతమంది గిఫ్టెడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ గిఫ్టెడ్ ఇన్ కమ్యూనికేషన్. వాళ్ళు నోరు తెరిస్తే ఎవరినైనా మెస్మరైజ్ చేయగలరు. వాళ్ళు గంటలు మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి ఎంతసేపు అయినా మాట్లాడగలరు. దట్స్ అ న్యాచురల్ ఎబిలిటీ, కరిస్మా. But that's not the spiritual gift. But God can use the natural ability, and even if you don't have natural ability, దాన్ని స్పిరిచువల్ గిఫ్ట్గా మార్చగలడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి వరం ఒకవేళ ఆ యొక్క వరం మనకుంటే, టీచింగ్ అనే వరం మనకుంటే, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఒప్పింపు జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మారు మనసు జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ప్రజలు దేవునికి దగ్గరగా వస్తారు. లేకుంటే న్యాచురల్ గిఫ్ట్కి ఏం జరుగుతుంది? చప్పట్లు వస్తాయి, శబాష్ అంటారు, మెచ్చుకుంటారు, అంతటితోనే అది ఫలితం. కానీ ఆత్మవరం అనేటటువంటి చాలా ఎంటైర్లీ డిఫరెంట్. దేవుని వైపు మనిషిని తీసుకువెళ్ళడం, ఆత్మ విషయంలో మనిషి ఎదిగింపజేసేటట్లుగా అది చేయడం అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి వరం. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోవాలి. బైబిల్లో కొన్ని మాత్రమే ఇవ్వబడ్డాయి కాబట్టి మిగతా వాటిని కూడా కొంతమంది ఆత్మవరాలు అనుకుంటున్నారు. ఓకేనా? ఒకవేళ న్యాచురల్ గిఫ్ట్ని కూడా ఆత్మవరంగా దేవుడు ఉపయోగించాలంటే అది దేవుని చేతిలోనే ఉంది. నీకు న్యాచురల్గా టీచింగ్ గిఫ్ట్ లేకపోయినా, లిసన్ అగైన్, దయచేసి ఈ విషయం చాలా జాగ్రత్త వినాలి. నీకు టీచింగ్ అనేటటువంటి దాంట్లో కమ్యూనికేషన్ కొంతమందికి ఉండదు. కొంతమంది మనుషుల్ని ఒక అటెంటివ్ లిస్నర్స్గా చేయడం అనేటటువంటి కొంతమందికి ఉండకపోవచ్చు న్యాచురల్గా. కానీ దేవుడు ఒకవేళ ఆత్మవరాల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత బోరింగ్గా మాట్లాడినా సరే హృదయాలు అనేటటువంటి కదిలిపోతూనే ఉంటాయి. బక్సింగ్ గారు మన యొక్క ఒక గొప్ప ఉదాహరణ దానికి. బక్సింగ్ గారు హెబ్రోను అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. సిక్కు అనేటటువంటి మతం నుంచి క్రీస్తుని ఆశ్రయించి క్రీస్తు నమ్ముకొని చాలా బలంగా, దృఢంగా, ఆసక్తిగా నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన గొప్ప వక్త కాదు, అర్థమవుతుందా? ఆయన మామూలుగా మాట్లాడతాడు, ఆయన ప్లెయిన్గా మాట్లాడతాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ లాగా అన్నీ ఉపయోగిస్తాడో లేదో మనకు తెలియదు. న్యాచురల్గా మాట్లాడతాడు ఆయన ప్రసంగాలు మీరు వినండి, సింపుల్. కానీ లక్షల హృదయాలు దేవుని వైపు తిరగబడ్డాయి. అది స్పిరిచువల్ గిఫ్ట్ అంటే. జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, 19th century. ఆ వ్యక్తి ప్రసంగం కూడా ఈ విధంగా చేయడు, అరుచుడు అవసరం లేదు ఆయనకి. రైట్, ఆయన సింపుల్గా ఇట్లా చదువుకుంటా పోతాడు ప్రసంగాన్ని. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు ఒక రోజున అనేటటువంటి విషయాలు ఆయన ప్రిపేర్ అయినటువంటి దాన్ని చదువుకుంటూ పోతాడు అంతే. గొప్ప ఉజ్జీవాలు అనేటటువంటి అక్కడ జరుగుతాయి. అది స్పిరిచువల్ గిఫ్ట్ ఆఫ్ టీచింగ్. కాబట్టి టీచింగ్ ఉందా? కొంతమంది కౌన్సిలింగ్ అనేటటువంటి గిఫ్ట్ ఉంటుంది. కౌన్సిలింగ్ జరిగినప్పుడు కొంతమంది న్యాచురల్గా కొంతమంది కౌన్సిలింగ్ ఇవ్వగలరు, కానీ అక్కడ పైన సహాయం జరుగుతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మవరంతో ఆ యొక్క కౌన్సిలింగ్ అనేటటువంటి గిఫ్ట్తో కనుక వెళ్ళినప్పుడు అమేజింగ్ అనిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్సో న్యాచురల్గా కొంతమంది మామూలుగా వాళ్ళు ఆ పీపుల్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. వాళ్ళు మంచిగా అందరినీ పొగుడుతూనే ఉంటారు. కానీ దేవుని యొక్క వరం కూడా ఉంది, ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది. ఆ వరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కనుక ఎంకరేజ్ చేస్తే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్తారు. ఎంకరేజ్మెంట్ అంటే మనం ఏమనుకుంటాం? నీ షర్ట్ బాగుంది, నువ్వు బాగా కూరలు చేసావు, మ్యూజిక్ బాగా చెప్తున్నావు నువ్వు, రైట్, మీ చర్చ్ బాగుంది, ఇక డిజైన్ బాగుంది అని అన్నప్పుడు మనకి మంచిగా ప్రోత్సాహం అనిపిస్తుంది. అది న్యాచురల్ వే ఆఫ్ ఎంకరేజింగ్ పీపుల్. స్పిరిచువల్ ఏంటి? ఇప్పుడు బర్నబా అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. పౌలు ఒకప్పుడు దేవుని దూషించి దేవుని బిడ్డల్ని అమానుషంగా, కిరాతకంగా
ప్రవర్తించినటువంటి వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ యొక్క బర్నబా ఆ వ్యక్తిని ప్రోత్సహించి, ఆ వ్యక్తి తరపున నిలబడి వేరే వ్యక్తులను చేసి అతన్ని ప్రోత్సహించి దేవుని మార్గంలో నడిపించాడు. అది ప్రోత్సాహం. అందుకే ఆయన సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు. సో ప్రోత్సాహం అంటే ఏదో జస్ట్ పైన మెచ్చుకోవడం, పైన అందరినీ షాలో కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చేసేటటువంటిది గిఫ్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. గిఫ్ట్ అనేటటువంటి చాలా ఇవ్వబడ్డాయి, దాన్ని తెలుసుకునే బాధ్యత నీది. నీకు ఒక బిలీవర్గా, ఒక విశ్వాసిగా లిసన్ కేర్ఫుల్లీ, చెవులు పెద్ద తెరిచిపోయినండి. ఏంటంటే ఖచ్చితంగా 100% ఒక్క గిఫ్ట్ అయినా దేవుడు ఇచ్చి ఉంటాడు. తెలుసుకునే బాధ్యత నీది. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోతే నెక్స్ట్ చెప్పబడేది నువ్వు చేయలేవు. ఓకే, కాబట్టి లైట్గా తీసుకోకూడదు. It is a command of God to use your spiritual gifts as a good steward to serve other people. ఒక మంచి గృహ నిర్వాహకుని వలె నీకున్న ఆత్మీయ వరాలని నువ్వు ఉపయోగించి ఇతరులకి దీవెనకరంగా ఉండవలసిన బాధ్యత నీ పైన దేవుడు పెట్టాడు. అందుకే ఇచ్చాడు ఆయన, ఒట్టిగానే ఇచ్చాడండి. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఐ హ్యావ్ అ స్పిరిచువల్ గిఫ్ట్ అని చెప్పుకోవడానిక? టి రాజేష్ పలానా స్పిరిచువల్ గిఫ్ట్ అని పక్కన పెట్టుకోవడానిక? టి రాజేష్ MA PhD అని కొంతమంది పెట్టుకుంటారు కదా వాళ్ళ చదువుల్ని. ఓకే, దట్ ఈస్ ఫర్ వాళ్ళ ఐడెంటిటీ. అది చదువులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది పెట్టుకుంటే ఓహో ఈ వ్యక్తి MA చదివాడా, ఈ వ్యక్తి PhD చేశాడా అని దాని ద్వారా వాల్యూ వస్తుంది అనేసి పెట్టుకుంటారు కొంతమంది, రైట్? లేకుంటే ఐడెంటిఫికేషన్ పర్పస్లో కూడా పెట్టుకోవచ్చు, లాయరు వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు నేను ఆ విధంగా పెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలేదు, దాన్ని ఉపయోగించడానికి ఇచ్చాడు. ఉపయోగించాలని దేవుడు ఇచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఓకేనా? కాబట్టి దయచేసి ఆ విషయంలో మనం చేయాలి. దేవుని వరాల కోసం అడగాలని కూడా ఉంది, అలాగే వరాలను తెలుసుకోవాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండవ పాయింట్, గిఫ్ట్ షుడ్ బి యూస్డ్ ఫర్ అనదర్ బిలీవర్ యాజ్ అ గుడ్ స్టివర్డ్ అనేటటువంటి మనం ఇక్కడ చూసుకున్నాము. దానికి 2 విషయాలను ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా నువ్వు మంచి గృహ నిర్వాహకుని వలె నీ యొక్క వరాల్ని ఉపయోగించుకొని ఇతరులకు సేవ చేస్తామనడానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటేంటి? ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. నెంబర్ 1 అంటే మాటల గురించి చెప్తున్నాడు. నెంబర్ 1 ఏంటి? గిఫ్ట్స్ ఆఫ్ వర్డ్స్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది డీడ్స్. ఒకడు ఉపచారం చేసిన ఎడల లేకుంటే సేవ చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయవలెను. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. 2 కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టుగానే ఉంది. అంటే గిఫ్ట్లని ఏం చేశారంటే మాటల గిఫ్ట్లు, క్రియల గిఫ్ట్లు లాగా విభజించారనమాట ఇక్కడ. అది ఎట్లా పేతురు యొక్క మైండ్ సెట్లో ఏముందో మనం తెలుసుకోవడం కష్టమే. మిగతా వరాలని మనం కనుక తీసుకుంటే కొన్ని మాటలకు సంబంధించినవి ఉన్నాయి, కొన్ని క్రియలకు సంబంధించినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అనేటటువంటిది మాటలకు సంబంధించినటువంటిది, ఎంకరేజ్మెంట్ మాటలకు సంబంధించినటువంటిది. అలాగే కంపాషనేట్ వర్క్ అనేటటువంటిది ఏంటి? క్రియలకు సంబంధించినది. అట్లా మనం చూసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ పేతురుకు ఇటువంటి మైండ్తో చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ మనం దాన్ని అట్లా అనాలిసిస్ చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లుగా బోధింపవలననుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఒక్క చోటే ఇటువంటి తర్జుమా చేయబడడం జరిగింది. ఓకే, ఏమనుంది? బోధించడం. అంటే ఇప్పుడు బోధించడం అనేటటువంటిది ఎందుకు పెట్టి ఉండొచ్చు తెలుగు తర్జుమాదారులు? బికాస్ అక్కడ ఇవ్వబడినటువంటి కృపావరం అనేది ఎక్స్క్లూసివ్గా ఆత్మవరాలు అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇక్కడ బోధించడం అని పెట్టారు ఇక్కడ అని నా యొక్క అభిప్రాయం, రైట్? ఎందుకంటే మిగతా ప్రతి ఒక్క చోట కూడా ఇంక్లూడింగ్ మూల భాషలో బోధ అని లేదు.
మాటలు అని ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు ఎట్లుండాలి అని ఉందన్నమాట. అందుకే ఇంకో తర్జుమాలో ఈ విధంగా ఉంది, దయచేసి జాగ్రత్తగా వినండి. మాట్లాడాలని అనుకున్నవాడు దైవ సందేశానుసారం మాట్లాడాలి. ఇది తర్జుమా. ఇది కరెక్ట్ తర్జుమా. ఎందుకు కరెక్ట్ తర్జుమా అంటే, మీరు NIVలో కనుక చూస్తే, ఇఫ్ ఎనీవన్ స్పీక్స్, ఇట్ డజంట్ సే ఎనీవన్ టీచెస్. బోధించడం అని గురించి మాట్లాడలేదు. ESVలో కూడా హూ ఎవర్ స్పీక్స్, ఎవరైనా మాట్లాడినప్పుడు అనేటటువంటి మాట చూస్తాం. నెక్స్ట్ KJVలో కూడా ఇఫ్ ఎనీ మ్యాన్ స్పీక్, ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడినప్పుడు. NASB హూ ఎవర్ స్పీక్స్ అనేటటువంటి మాట ఎక్కడ చూసినా సరే అదే ఉంది. మూల భాషలో కూడా అదే ఉంది. ఏంటి? లాలియో. గ్రీక్ భాషలో ఏంటి? లాలియో అంటే మాట్లాడడం. కటలాలియో అంటే వ్యతిరేకంగా మాట్లాడడం. సో లాలియో అంటే ఏంటి? లాలా. చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు కూడా అదే వస్తుంది కదా, రైట్? చిన్న చిన్నగా, ముద్దుగా. కాబట్టి ఇప్పుడు ఒకడు బోధించిన ఎడల అని మన తెలుగు తర్జుమాలో ఎందుకుందంటే కృపావరము, ఆత్మవరం అనేటటువంటిది ఎక్స్క్లూజివ్గా అయినప్పుడు ఇక్కడ బోధ అనేటటువంటిది మనం తీసుకోవాలి ఒక ఎగ్జాంపుల్గా. ఒకవేళ నానా విధమైన కృప విషయంలో కృపావరాలని చెప్పినప్పుడు దేవుడిచ్చిన ప్రతి ఒక్కటి కూడా మనం ఒక వరంగా ఉపయోగించుకొని దాంతో ఇతరులకు సేవ చేయాలి అనేటటువంటిది ఇంకొక వాదన. రెండో వాదన ప్రకారంగా నువ్వు ఏం మాట్లాడినా సరే దేవుని యొక్క ఏమనుంది ఇక్కడ చాలా చూడండి, దైవ సందేశానుసారం. అంటే మన మాటలు బిబ్లికల్గా ఉండాలి. నీ సొంత మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మన సొంత ఆలోచనల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏ వ్యక్తి కూడా మన యొక్క చాతుర్యం వలన, మన యొక్క వాక్ చాతుర్యం వల్ల, మన గొప్ప వక్త కాబట్టి, మనం బాగా మాట్లాడతాం కాబట్టి దానివల్ల ఆత్మ సంబంధంగా ప్రయోజనం పొందడు. ఎప్పుడు పొందుతాడు? దైవ సందేశానుసారం. అంటే దేవుని లేఖనాల యొక్క సారాంశం మన మాటల్లో ఉండాలి. క్షేమాభివృద్ధికరమైన మాటలు అంటే మన మాటలు బైబిల్ సంబంధమైన మాటలుగా ఉండాలి. ఇతరులతో మనం, ముఖ్యంగా ఇతర విశ్వాసులతో మాట్లాడినప్పుడు, ఈ సంఘంలో మిగతా మనం ఒక్కొక్కరు కూడుకున్నప్పుడు మన యొక్క మాట తీరు ఎట్లుండాలంటే లేఖనంతో నిండి ఉండాలి. మన హృదయం దేంతో నిండి ఉండాలి? లేఖనంతో నిండి ఉండాలి. అప్పుడు మన యొక్క మాటలు ఎట్లుంటాయి? లేఖనంతో సంబంధించి, లేఖనంతో ప్రభావితం చేయబడినటువంటి మాటలు వస్తాయి. అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బోధించడం అనేటటువంటిది సరైన తర్జుమా కాదు. మాట్లాడడం అనేటటువంటిది సరైన తర్జుమా. కాబట్టి ఎట్లా మాట్లాడాలి? సొంత మాటలు మాట్లాడకూడదు, సొంత శక్తితో మాట్లాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సొంత జ్ఞానంతో మనం, అంటే దానిపైన ఆధారపడి మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కౌన్సిలింగ్ ఇస్తున్నావు అనుకోండి ఎవరికైనా, లేకుంటే ఎవరినైనా ప్రోత్సహించాలనుకుంటున్నావు అండి, నువ్వు నీ యొక్క సొంత తెలివిపైన, జ్ఞానం పైన, నీ యొక్క నైపుణ్యం పైన నువ్వు ఆధారపడి చేసే దాంట్లో ప్రయోజనం ఉండదు. వాస్తవానికి ఉండదు. పైన జరుగుతుంది, తాత్కాలికంగా రిజల్ట్స్ వస్తాయి, కానీ అంతరంగంలో మార్పు జరగదు. ఎప్పుడు జరుగుతుందండి? నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు మెయిన్గా పెట్టుకున్నప్పుడు అది జరుగుతుంది. రెండో విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. నువ్వు పని చేసినప్పుడు, రెండోది ఉపచారం చేసేవాడు ఎట్లా చేయాలి? క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి మాటల గురించి, రెండోది క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు ఉపచారం చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయవలను. అంటే దేవుడు ఆయన ఇచ్చే సామర్థ్యం లేకుండా కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఇంకో మాటలు ఏంటో తెలుసా అండి? ఈ మాటలు, క్రియలు అనేటటువంటి దేవుని పైన ఆధారపడకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు అంటున్నారు. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ కుకింగ్ చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని చేస్తుంది. అంటే ఇతరులకి హాస్పిటాలిటీ ఇవ్వాలన్నప్పుడు, ఇతరులకి సేవ చేయాలన్నప్పుడు అది వాళ్ళకి మంచిగా ఉండాలని, దేవునికి దృష్టిలో మంచిగా ఉండాలని, మంచి యాటిట్యూడ్తో మంచిగా రావాలని చేసినప్పుడు ఎవరికి అక్కడ మహిమ అనేటటువంటిది వెళ్తుంది? మనుషులు మెచ్చుకున్నా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆ యొక్క డైరెక్షన్ దేవుడి వైపు వెళ్తుంది. అంటే ఇది మనం ఏం చేసినా సరే దేవుని పైన ఆధారపడి చేయాలన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చెప్పేది.
ఉపచారం చేస్తే దేవుడి పైన ఆధారపడి చేయాలి సేవ చేసినప్పుడు. మాట్లాడితే దేవుని యొక్క లేఖనం ఆధారంగా మనం మాట్లాడాలి. మన మాటలు దేవుని వాక్యంతో ఏమవ్వాలి? నీళ్ళలో పంచదార పోసినప్పుడు ఏ విధంగా అయితే కలిసిపోతుందో దేవుని యొక్క మాటలు మన యొక్క బ్రెయిన్లో కలిసిపోవాలి. అప్పుడు మన మాటలు ఎట్లుంటాయి? లేఖనానుసారంగా ఉంటాయి. మన సొంత అభిప్రాయాలు మనం ఇవ్వం. కౌన్సిలింగ్లో ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకొని నీ దగ్గరకు వచ్చారనుకో, నువ్వేం చేయాలి? నువ్వు అట్లనే చేయాలి. నీ భర్తకి నువ్వు అన్నం పెట్టకు, నీ భర్తతో నువ్వు దాంపత్య జీవితంలోకి వెళ్ళకు, నువ్వు మీ భర్త వచ్చినప్పుడు నువ్వు గట్టిగా ఏడు అటువంటి సలహాలు ఇస్తున్నారు కొంతమంది. లోక సంబంధమైనటువంటి సలహాలు, రైట్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు, ఈ మధ్య ఎక్కువైపోయింది ఆడపిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడు, పెద్ద గ్రేట్ అనుకుంటున్నారు. ఆ తర్వాత అయినా మీరు కలిసి ఉండాల్సిందే కదా, అది తెలుసుకుంటలేరు. ఎమోషనల్గా చాలా చేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా దగ్గరలో జరుగుతున్నాయి, ఎవ్రీవేర్. అంటే ఒక దాంపత్య జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని సరైన రీతిలో పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎమోషనల్ అయిపోతారు. తర్వాత కలిసి ఉండాల్సి ఉండే కదా. కొంతమంది కోర్టుకి వెళ్తున్నారు, మళ్ళీ మీరు కలిసి ఉండాల్సి ఉండే కదా. ఎట్లా కలిసి ఉంటారు చెప్పండి? అది కాదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? కౌన్సిలింగ్ చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళు దేవుని లేఖనానుసారంగా ఇస్తున్నారా లేకుంటే సొంత మాటలు ఇస్తున్నారా? ఒకవేళ నువ్వు ఇచ్చే వ్యక్తి ఆ విధంగా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ యొక్క మాటలు ఎట్లుండాలంటే లేఖనానుసారంగా ఉండాలి. మన యొక్క కౌన్సిలింగ్ లేఖనాల వెలుగులో ఉండాలి. మనం ఏదైనా చేసినప్పుడు ప్రార్థనా పూర్వకంగా చేయాలంటే అర్థం ఏంటంటే ఎనీథింగ్ వీ డూ, మనం హెల్ప్ చేస్తున్నాం, దేవుడికి ప్రేయర్ చేయాలి. ప్రభువా ఈ 10 రూపాయలు వీళ్ళకి సహాయం చేస్తున్నా, వాళ్ళ జీవితంలో దీవెనకరంగా చేయి అని దేవుడికి చేసుకొని నువ్వు చేయాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ 10 రూపాయలు నువ్వు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు థ్యాంక్స్ చెప్పినా సరే జరిగేటటువంటి రిజల్ట్ ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి నువ్వు ప్రేయర్ చేయకుండా, దేవుని పైన ఆధారపడకుండా, దేవుడిచ్చిన సామర్థ్యంతో చేయకుండా ఓన్గా చేసినప్పుడు, దేవుని పైన ఆధారపడకుండా చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ ఇవ్వబడింది. అంటే కాన్షియస్నెస్గా మనం ఈ పనులు చేయాలి అంటున్నాడు. నువ్వు చాలా కాన్షియస్గా ఈ పనులు నువ్వు చేయాలి. ఆత్మవరాలను ఉపయోగించే విషయంలో నువ్వు చాలా కాన్షియస్గా ఉండాలి అంటున్నాడు. ఇంకొక తర్జుమాలో ఎట్లుందంటే ఎవరైనా బోధిస్తే దైవోక్తుల్లా బోధించాలి, ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్థ్యంతో చేయాలి. ఇక్కడ బోధ లేకుంటే మిగతాది సరైన తర్జుమా కాదని ఎందుకు చెప్తున్నామంటే ఇది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఒకరికొకరు చెప్పబడింది కాబట్టి మాటల విషయంలో చెప్పబడింది అనేటటువంటిది ఎక్కువగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక చిన్న నోట్ అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 2:21. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. చూసారా, పౌలు చెప్తున్నాడు ఈ మాట. నేను దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయను. ఐ విల్ నాట్ సెట్ అసైడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు కృప ఇచ్చాడు, నాకు వరాలు ఇచ్చాడు, రైట్? నాకు సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు నాకు కొన్ని రిసోర్సెస్ ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు ఆయన. కాబట్టి నేను దాన్ని నిరర్ధకం చేయను అంటున్నాడు. అంటే ఏంటి? ఈ యొక్క వాక్యంలో మనం ఏం చూసుకోవచ్చు? దేవుని యొక్క కృప నిరర్ధకం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? దేవుడిని గిఫ్ట్స్ ఇచ్చాడు, దేవునికి ఎబిలిటీస్ ఇచ్చాడు, దేవునికి రిసోర్సెస్ ఇచ్చాడు, దేవునికి టైం ఇచ్చాడు. కాబట్టి దాన్ని ప్రయోజనకరంగా వాడుతున్నామా, ప్రయోజనకరంగా వాడడం లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనకి ఈ వనరులన్నీ కూడా? మనం ప్రయోజనకరంగా వాడాలి. పౌలు ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ సెట్ అసైడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి కృపను నిరర్ధకం చేయను, నిష్ప్రయోజనంగా వాడను. ఏదైతే దేవుడు నాకు వరం ఇచ్చాడో, ఏదైతే దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడో, ఏదైతే దేవుడు నాకు రిసోర్సెస్ ఇచ్చాడో దాన్ని నేను ఇతర విశ్వాసుల దీవెనకు నేను వాడతాను, ఇతరుల యొక్క ప్రయోజనానికి వాడతాను, ఇతరుల యొక్క క్షేమానికి నేను వాడతాను, ఇతరులకి నేను దీవెనకరంగా ఉంటాను అంటున్నాడు. అండ్ దట్ ఈస్ ద కమాండ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరంతో, రిసోర్సెస్తో, సామర్థ్యంతో ఒకవేళ మనం అన్ని ఇంక్లూడ్ చేస్తే ఇవన్నీ కూడా వస్తుంది.
కృపావరం అయితే ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా కృపావరం అని మనం తీసుకోవచ్చు. వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ యూ యాజ్ అ గిఫ్ట్, యూజ్ ఇట్ టు సర్వ్ అదర్స్. అంటే నువ్వు కామ్గా ఉండడానికి వీల్లేదు, నువ్వే ఇతరులకి సేవ చేయాలనేటటువంటి మాట ఉపయోగించారు. ఎందుకు ఆ విధంగా చెప్పాడు తెలుసా అండి? మూడో విషయాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. ఇందువలన, దట్స్ ద రిజల్ట్. ఎప్పుడైతే దేవుడి యొక్క కృపని నువ్వు మంచి గృహ నిర్వాహకునిలాగా నువ్వు వాడినప్పుడు, ఇక్కడ ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇవి 2 చేయమని కాదు, ఆ 2 వరాలే ఉన్నాయని కాదు. ఓకేనా? దయచేసి అది మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. ఒట్టి బోధ లేకుంటే మాటలు, ఒట్టి సేవ లేకుంటే ఉపచారం, ఈ 2 అని కాదు, చాలా ఉన్నాయి. ఈ 2టిని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఎట్లా చేయాలని చెప్పాడు. కాబట్టి అంటే దేవుడు నీకు ఇచ్చిన వరాలని కనుక నువ్వు ఇతరుల యొక్క క్షేమం కోసం దేవుని పైన ఆధారపడి చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అంటే నువ్వు నేను దేవుడిచ్చిన వనరుల్ని మనం ఉపయోగించే దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ ఇది రిజల్ట్ ఇక్కడ మాట్లాడేటటువంటిది. దేవుని మహిమపరచండి అనేటటువంటి చెప్పడం లేదు ఇక్కడ. నువ్వు చేయడం వల్ల దేవుడికి మహిమ వస్తుంది అంటున్నాడు ఇక్కడ ఇంకో మాటలో. అంటే ఏంటి? ఒక రకంగా దేవుడు ఎట్లా మహిమపరచబడతాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి తనకు దేవుడిచ్చినటువంటి వరాలని, ఆత్మీయ వరాలని వినియోగించినప్పుడు, ఉపయోగించినప్పుడు, ఇతర విశ్వాసులకి దీవెనగా ఉన్నప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఒకవేళ వాడకపోతే, ఉపయోగించకపోతే మహిమ పొందుతాడా దేవుడు? పొందాడు. అంటే ఇప్పుడు ఒక ప్రేక్షకుడిగా ఉండడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? సోల్డర్గా ఉండాలనిపిస్తుందా? ఈజీ కదా. ప్రేక్షకులుగా ఉండడం అంటే ఏంటి? చూడాలి, 6 కొడితే వావ్ అనాలి, అవుట్ అయితే ఏం మనిషిరా నువ్వు, ఇన్ని రోజులు ఏం ప్రాక్టీస్ చేసి తిట్టాలి, మధ్యలో పాప్కార్న్ వస్తుంది తినాలి, మధ్యలో వీడియో నీ వైపు చూపిస్తాడు, గట్టిగా అరవాలి. ప్రేక్షకులకి ఇదే కదా ఎంటర్టైన్మెంట్, చాలా ఈజీ. కానీ ప్లే గ్రౌండ్లో ఆడేవాడు చాలా కష్టపడాలి, ముందు అభ్యాసం చేయాలి. ఎవ్రీ టైం తన యొక్క జీవితంలో ఆ ఆటలో కూడా ఎప్పుడు ఏ బాల్ ఎట్లా వస్తుందో తెలియదు, దాన్ని ఎదుర్కోవాలి. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి, అటెంటివ్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఆ యొక్క ధ్యాస తనను అక్కడ పెట్టగలగాలి, ఏకాగ్రత ఉండాలి, దేశం కోసం ఆడాలి. అక్కడ ఎంతో రణరంగం అనమాట, యుద్ధ రణరంగం, క్రీడా రణరంగం లాగా, రైట్? క్రీడా రణరంగం, నువ్వు నేను అట్లా ఉన్నావు అనమాట. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి సంఘంలో ఈ విధంగా దేవుడు ఉంచాడు. ప్రేక్షకుడిగా ఉంచడం లేదు మనల్ని. ప్రేక్షకునిగానే ఉండాలనుకుంటే కరెక్ట్ కాదు, అది నీ ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వు క్రీడాకారుడివి, చెప్పండి, క్రీడాకారుడివి. ఈ యొక్క స్థానిక సంఘంలో యాక్టివ్గా నీ యొక్క బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతాయుతమైన విశ్వాసివి నువ్వు, మామూలు వ్యక్తివి కాదు. ఇక్కడ ఎవరు ప్రామినెంట్, ఎవరు చెప్పండి? ఇక్కడ ఎవరు విఐపి చెప్పండి? ఇంట్రెస్టింగ్గా మన దగ్గర విఐపి చైర్స్ లేవు కదా. పెద్ద పెద్ద హాల్స్లో ఏముంటాయంటే విఐపి చైర్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ. కానీ స్థానిక సంఘంలో విఐపి ఎవరు? హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ పాస్టర్, not elders, not deacons. Every believer is very important person, because ప్రతి ఒక్కరికి కూడా వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది, డిఫరెంట్ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. నాయకులుగా అందరు నాయకులు కాదు, కానీ ప్రతి విశ్వాసి కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు నీకు వనరులు ఇచ్చాడు. నీ యొక్క గిఫ్ట్ నువ్వు తెలుసుకునేదాకా మీకు సీక్రెట్ చెప్పాలా? దేవుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి వనరులను మీరు రిసోర్సెస్ను వాడండి. గిఫ్ట్ తెలుసుకున్నాకే గిఫ్ట్ను వాడండి. గిఫ్ట్ లేదు నాకు, గిఫ్ట్ ఏంటో తెలియదు, గిఫ్ట్ లేదు నాకు, గిఫ్ట్ ఏంటో తెలియదు అని దాని గురించి టైం వేస్ట్ చేయడం కన్నా దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ని వాడి ఇతరులకు దీవెనకరంగా ఉండండి. ఎట్లా వాడచ్చు మనం? త్రూ ప్రేయర్స్. ఇతరులకు ప్రేయర్ చేయడం వల్ల ఎంకరేజ్మెంట్, ఆతిథ్యం, ఇంకా ఎవ్రీథింగ్ విల్ కమ్.
రైట్. పైన చెప్పాడు ఆతిథ్యం గురించి, ఆతిథ్యం కూడా రైట్. నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఇతర బిలీవర్స్కి దేవుడి పైన ఆధారపడి దేవుని కోసం చేసినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. అంటే ఇతర విశ్వాసులకి నువ్వు సేవ చేయాలని చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాల్లో టీచింగ్ ఒకవేళ నీకు ఉంటే నువ్వు ఇతరులకు టీచ్ చేయాలి. ఇక్కడ పులిపీట అన్నిసార్లు అవైలబిలిటీ ఉండదు కదా. స్థానిక సంఘంలో స్త్రీలు బోధించకూడదు కాబట్టి మీకు పులిపీటలే ఉండవు. కాబట్టి ఏం చేయాలి? మీరు ఓన్గా మీ పక్కన కుటుంబంగా మీరు టీచ్ చేయాలి. మీరు కూడా టీచ్ చేయాలి. బైబుల్ సేస్ దట్ 3:15 కొలసియన్స్ ఏం చెప్తుంది? లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ యాజ్ యూ టీచ్ అండ్ అడ్మానిష్ వన్ అనదర్. అంటే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మీలో నిలవనీయుడి అనేటటువంటి మాట చెప్పాడు. ఎందుకు నిలవనీయాలి దేవుని వాక్యం? మనం బోధించడానికి, మనం పాటలు పాడడానికి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఇది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి, సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. రైట్. వేరే తర్జమాలో చదువుతున్నా మీకు షాక్ అయ్యి ఉండొచ్చు. రైట్. అంటే ఏంటి? మీరు వాక్యం నేర్చుకొని ఆ వాక్యం ఇతరులతో మీరు షేర్ చేసుకోవాలి. ఆ వాక్యమే పాటల రూపకంగా మీరు పాడాలి. ఇది ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసి చెప్తున్నాడు. ఎవరికైనా టీచ్ చేస్తున్నారా మీరు గత వారంలో? మీరు టీచ్ చేయాలని చెప్పినా కూడా చేయరు కొంతమంది. అంటే ఇట్లా బహిరంగంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరు టీచ్ చేయలేరు. నేర్చుకున్న వాళ్ళు, గిఫ్టెడ్ ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ మీరు ఇన్ఫార్మల్గా వేరే కుటుంబంలో వేరే వ్యక్తికి, ఇతర విశ్వాసకి నువ్వు తెలుసుకున్న సత్యాలు నేర్పించే బాధ్యత నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆ విధంగా దేవుని యొక్క కృపను మీరు ప్రయోజనకరంగా వాడాలి. దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయకూడదు. ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది మీ గిఫ్ట్ అయితే గో అండ్ ఎంకరేజ్ పీపుల్ సో దట్ దే విల్ గ్రో ఇన్ ద లార్డ్. వారానికి ఒకసారి వచ్చి ఏదో మామూలుగా పైన షాలో అంటే తెలుసు కదా, పైన చేయడం అనేటటువంటిది కాదు. మీ యొక్క పరిచర్య, మీరు చేసేటటువంటిది, నేను చేసేటటువంటిది, మనం చేసేటటువంటిది లోపలికి వెళ్ళాలి. ఆత్మ లోపలికి వెళ్ళాలి మనం చేసేది. రైట్. దానికి మనం దేవుడి పైన ఆధారపడాలి. దేవుడు నీకు మంచి ఇన్సైట్స్ ఇచ్చాడు వాక్యం చదువుతున్నప్పుడు. నువ్వే లోపల పెట్టుకుని నేను ఎవ్వరు చెప్పని, ఇవి నాకే ఒకే కయ్యూని భార్య గురించి నాకు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరు తెలియదు అని, అది ఎవ్వరికి తెలియకుండా నీకు ఒక్కరికే పెట్టుకుంటే కష్టం. ఇతరులకు కూడా చెప్పాలి నువ్వు. రైట్. నాలెడ్జ్ అనేటటువంటిది షేర్ చేసుకుంటే పెరుగుతుంది కదా. నీ కుటుంబ ప్రార్థనలో చెప్పి చెయ్యొచ్చు. ముఖ్యంగా ఇది ఇతర సంఘ విశ్వాసులకి నువ్వు కలిసి చెప్పొచ్చు. రైట్. నేను పలానా వాక్యం చదువుతున్నప్పుడు నాకు విధంగా అనిపించింది. ఆ విధంగా ఉండాలి మన మాటలు ఎట్లుంటాయి? కేసీఆర్ అంతేరా భయ్, గెలిచిండు దాంట్లో. కేసీఆర్ ఓడిపోవాల్సి ఉండే గెలిచిండు, మంచిగా గెలిచిండు. రైట్. బీజేపీ ఇదే ఉంటుంది మన కథ అంతా. రైట్. అవునా? అన్నం తినేటప్పుడు కూడా కేసీఆరే, నిద్రపోయేటప్పుడు కేసీఆర్, కొంతమందికి చంద్రబాబు. మా నాన్న ఫోన్ తీస్తే చంద్రబాబు, ఫోన్ మూస్తే చంద్రబాబు. రైట్. కొంతమందికి ఏముంటుంది? క్రికెట్ అనేటటువంటిది కొంతవరకు మంచిదే, ఎప్పుడు అదే అయితే కష్టం. వారమంతా నెలంతా మన మాటల్లో ఎక్కువగా ఏది వస్తుంది అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ తిండి గురించే మాట్లాడుతున్నామా? ఏం ఎంకరేజ్మెంట్ ఉంటుంది తిండి గురించే మాట్లాడుతాం. కొంతసేపు మాట్లాడుకోవచ్చు అబ్రహాం గురించి, రైట్, పేతురు గురించి. కానీ ఎప్పుడు నోరు తెరిచిన అబ్రహాము, నోరు తెరిచిన పేతురు, ఇవే కాన్వర్జేషన్స్ ఉంటే ఎట్లా మనం? రైట్. నువ్వు నేర్చుకునింది నువ్వు తినేటప్పుడు, ఇదిగో ఈరోజు నేను ఈ వాక్యం అర్థం చేసుకున్నా, లేకుంటే ఈ వాక్యం నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైందా? సో ఇట్లాగా మన యొక్క కాన్వర్జేషన్స్ అనేటటువంటివి ఉండాలి. ఓకే. అవి డిఫరెంట్ విషయాలు. ఏం జరుగుతుంది ఇట్లా? దేవుడు మహిమ పొందుతాడు. అది పాయింట్ ఇక్కడ. ఓకేనా? దేవుడు మహిమ పొందాలంటే నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఏ విధంగా దేవుడిని మహిమపరచవచ్చు?
చాలా రకాలుగా మహింపరచవచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, ఒకానొకటి ఏంటి, పాటలు పాడడం ద్వారా దేవుని మహింపరచవచ్చు. హల్లెలూయా. ఇంకా దేవుని ఎట్లా మహింపరుస్తాం? దేవుడికి ఇష్టమైన పనులు అనేకం చేయడం వల్ల దేవుని మహింపరుస్తాం. దేవునికి విధేయత ఉండడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాడు దేవుడు. ఎప్పుడు దేవుడు మహిమపరుస్తాడు, ఇందువలన దేవుడు మహిమ పొందుతా అంటే ఎందువలన? నువ్వు నేను దేవుడు నీకిచ్చిన నాకిచ్చిన వనరుల్ని, ప్రత్యేకంగా ఆత్మవరాల్ని ఇతర విశ్వాసుల యొక్క మేలు కోసం మనం వాడినప్పుడు, ఉపయోగించినప్పుడు, వినియోగించినప్పుడు అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. మరి దేవుడిని మహిమపరచాలని ఉందా లేదా? ఉంటే నీ వరాలని వాడు, నీ వరాలని తెలుసుకో, నీ వరాలని వృధా చేయకు. 3 విషయాలు ఈరోజు నేర్చుకున్నాం మనం. ఏంటి? నీ వరాలని నువ్వు తెలుసుకో, నీ వరాలని నువ్వు వినియోగించు, వాడు. నీ వరాలని నువ్వు వృధా చేయొద్దు. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యుగ యుగాలకి కూడా దేవుడు మాత్రమే మహిమ చెల్లాలి. ఏ విధంగా అయితే పౌలు ఈ విషయాలు చెప్పాడో, పేతురు కూడా సడన్గా తన యొక్క లేఖలో ఆ డాక్సాలజీ అనేటటువంటిది వచ్చింది కదా. మనం ఏం చేసినా సరే దేవుడికే కదా మహిమ. ఎనీథింగ్ వీ డూ, పాటలు పాడడం అనే కాదు, ఏం చేసినా సరే సమస్తం కూడా దేవుని యొక్క మహిమ కోసం చేయాలని దేవుడు చెప్పాడు. మ్యూజిక్ అయినా, పాటలైనా, భోజనం చేసేదైనా, భోజనం సర్వ్ చేసేదైనా, ఏదైనా సరే. కానీ ఇక్కడ ఈరోజు ఏం చేసుకున్నాం మనం? నీ యొక్క వనరుల్ని, ప్రత్యేకంగా ఆత్మ వరాలని ఇతర విశ్వాసులకి దీవెనకరంగా నువ్వు వాడాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. సో దేవుని మహిమపరచాలని ఉందా నీకు? నీవు ఆత్మవరాలని వాడుకో. నీ ఆత్మవరాలు నువ్వు చూపించుకోవడానికి కాదు, మనం ఆల్రెడీ చూసుకున్నాం, అది ఇతరులకి దీవెనకరంగా ఉండడానికి. సో నో యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? నువ్వు హ్యాపీయా అండి? మీరు, దేవుడు మీకు ఆల్రెడీ గిఫ్ట్లు ఇచ్చేసాడు, తెలుసుకోవడమే మన యొక్క బాధ్యత. ఓకేనా? మనం ఆత్మవరాలకి కోసం మనం ఏం కొంతమంది ఆత్మవరాలని నేర్పిస్తారు. ఏం చేస్తారు? ఆత్మవరాలను ఏం చేస్తారు? వాళ్ళు నేర్పిస్తారు. కొన్ని సంఘాల్లో ఆత్మవరాలను ఎవరు నేర్పియలేరు, నేర్పియకూడదు కూడా. మనుషుల వల్ల అసాధ్యం. దేవుడే ప్రత్యేకంగా ఆ వరాన్ని నీకు ఇస్తాడు. దేవుని కోసం దాన్ని వాడుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీ వరం తెలుసుకునేదాకా ఏం చేయాలి? వరం తెలుసుకునేదాకా దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఇతర విశ్వాసుల కోసం వాడుకో. టైం ఉంటుంది, టైం వాడుకో. ప్రేయర్, పుష్ప చెప్పినట్లుగా ప్రేయర్ చేసి ఇతరులకు దీవెనకరంగా ఉండు. యూ కెన్ డూ మెనీ థింగ్స్, రైట్? చాలా విషయాలు మనం చేయొచ్చు. ఆ విధంగా దేవుణ్ణి మనం మహిమ పరచవచ్చు. ప్రార్థన చేసుకున్నాం. అన్నిటి అంతం సమీపం అయిపోయిందని చెప్పారు ప్రభువా. 2000 సంవత్సరాల క్రితమే పేతురు ద్వారా అక్కడున్న సంఘాలకి మీరు చెప్పారు. ఇప్పుడు మాకు కూడా గుర్తు చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి మ్యానిఫోల్డ్ గ్రేస్, మేము మంచి గృహ నిర్వాహకుల వలె ఉండాలి. మీ యొక్క వనరుల్ని మేము వృధా చేయకూడదు, దానికి బదులుగా ఇతరుల ప్రయోజనం కోసం వాడాలి. మేము ప్రేక్షకులం కాదు, మేము క్రీడాకారులం. యుద్ధ భూమిలో సైనికులం, స్థానిక సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి విశ్వాసులం. ఆ విధంగా ఉన్నప్పుడే మీరు మహిమ పొందుతారు నాయన. ఇది మీకోసం చేయాలి, మీ మహిమ కోసం చేయాలి. మేము గుర్తింపబడినా, మేము గుర్తించబడకపోయినా, ఏదైనా సరే మేము మీ మహిమ కోసమే చేయాలి ప్రభువా. అటువంటి కృప మాకు అనుగ్రహించండి.
ఆ కాన్షియస్నెస్ దయచేయండి ప్రభువా, సీరియస్నెస్ మాకు దయచేయండి. పౌలు ఎంత స్ట్రాంగ్గా మాట చెప్పాడు ఆయన. మేము కూడా పౌల్లాగా అట్లా చెప్పేవారుగా ఉండాలి. మేము దేవుని యొక్క కృపని మేము నిరర్ధకం చేయలేదు. దేవుడు మాకు ఇచ్చినటువంటి సామర్థ్యాలని, దేవుడు మాకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ని, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ వరాలని, దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము వినియోగించాం, ప్రాపర్గా వినియోగించాం, ప్రయోజనకరంగా చేశామని మేము కూడా ఇతరులతో చెప్పగలగాలి ప్రభువా. ఇవన్నీ కూడా మీ మహిమ కోసం అనేటటువంటి విషయాన్ని మేము మా యొక్క బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి.